ఈరోజు కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు బాలినేని శ్రీనివాస్ గారిని అవ్వచ్చు, సామినేని ఉదయభాను గారు కావచ్చు, మరి కొంతమంది ఆయన అనుచరగణం అంతా కూడా జనసేనలో జాయిన్ అవ్వడానికి సంసిద్ధమయ్యారు కదా. ఎలా చూస్తారంటే గతంలో కూడా మీరు ప్రస్తావించారు, ఏదైతే వారాహి చేపట్టిన ఈ యాత్రలో కూడా ఈ తుఫాన్లో వీళ్ళందరూ కొట్టుకుపోతారు, ఏదైనా ఉంటే ముందే వచ్చి జాయిన్ అవ్వండి, అంతా అయినాక రావడం వల్ల ఉపయోగం ఏంటి అన్నట్టుగా కూడా మీరు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒక కాపు నాయకుడిగా మాట్లాడుతున్నా. ఈ మాట గౌరవనీయులైన ముద్రగడ గారు, కాపు పెద్దలు ఇదే పవన్ కళ్యాణ్ని ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ఆఖరిలో ఏం జరిగిందో చూసాం. నేను మీకు గతంలో చెప్పా, మిగతా పార్టీల్లో ఉన్నటువంటి కాపు పెద్దలారా, గౌరవనీయులైన అంబటి రాంబాబు గారు కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, అడపా శేషు కానీ, లేదు మా సామినేని ఉదయభాను కానీ, బొత్స సత్యనారాయణ కానీ, ఉండవల్లి ఇదేవడో మన జక్కంపూడి రాజా కానీ, ఇంకా అనేక మంది కాపు పెద్దలు అందరూ కూడా కూటమిని గౌరవించి, పవన్ కళ్యాణ్ గారిని గౌరవించి, కాపులకు ఒక ఐక్యవేదిక వచ్చింది. ఒక ఐక్యవేదిక లేకోకుండా గతంలో రంగా గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి అధిష్టానం దృష్టికి వెళ్ళలేక ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగి ఆయన మరణించడం జరిగింది. ఇవాళ మనందరం పవన్ కళ్యాణ్కి అండగా ఉండాలి. వారాహి ఉప్పెన యాత్ర బిగినైంది. ఎక్కడైతే ఉప్పెన వచ్చిందో ఆ ఉప్పెన వచ్చినటువంటి అవనిగడ్డ దివిసీమ తూర్పు దిక్కున ఈ వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్తో కలిసి వచ్చేటటువంటి కాపు సోదరులారా, మిగతా పార్టీలో ఉన్నటువంటి మా అన్నదమ్ములారా, మీరు కలిసి ఉంటే వస్తారు మాతో కలిసి. ఆర్థికంగా రాజకీయంగా మీరు సామాజికంగా మీరు హీరోలే. కానీ మీరు చేసేటటువంటి ఉన్నటువంటి దుష్ట సాంగత్యం, దుష్ట పార్టీలో ఉన్నారు మీరు. దయచేసి కులం పరంగా ఆలోచించండి. అనేక సంవత్సరాలుగా మనకు అందన దాక్షగా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి పదవి అనేది మనం పొందాలి అంటే గౌరవనీయులను ఇప్పుడు నేను మెన్షన్ చేసినటువంటి కాపు పెద్దలు పార్టీలన్నింటినీ వదిలిపెట్టి జనసేన కాపులు, టీడీపీ కాపులు, వైఎస్ఆర్ కాపులు, సిపిఐ కాపులు, సిపిఎం కాపులు, బీజేపీ కాపులు, అట్లాగే ఈ మధ్య వచ్చినటువంటి బీఆర్ఎస్ కాపులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చినట్టయితే ఇంకెంత మెజార్టీతో ఎన్ని సీట్లు అడిగేవాడు? మీరు ఏ విధంగా మీరు ఈ విధంగా ఓడిపోయి ఈ ఉప్పెనలో, ఈ వారాహి ఉప్పెనలో అన్నీ కొట్టుకుపోయి పరువు మర్యాదలు పోగొట్టుకుని ఇవాళ మీరు ఉండటానికి కూడా లేకోకుండా ఒక పేషెంట్ లాగా ఉన్నటువంటి మిమ్మల్ని ఇవాళ గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు మంచి గొప్ప అదేది హాస్పిటల్స్, మెడ్విన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటి ఈ హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేసుకుంటాం అనేది చాలా అదృష్టమేనండి. అది ఆయన ఒప్పుకుంటాం కూడా. ఇవాళ మీరు ఎన్నికల ముందు వస్తే మీకు ఎంత గౌరవం ఉండేదండి? ఇదే భాను గారిని నేను ఒకటే అడుగుతున్నా, మాకు సరైన క్యాండిడేట్ లేడు, రంగా గారు నుంచున్న నియోజకవర్గం ఇది, నువ్వు రావయ్యా తూర్పు టికెట్ నువ్వు తీసుకోవయ్యా అని చెప్పి ఆ రోజున అడిగాం. రాగలిగేవా? అక్కడ నీ నియోజకవర్గంలో నువ్వు ఓడిపోయి కూర్చున్నావు. మాకు మిగిలిన్న జిల్లాలో ఒకే ఒక్క కాపు నాయకుడు మా ఓడు భాను గారు. 13 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీలో ఉండి పార్టీకి అనేక సేవలు చేసి, జిల్లా ప్రెసిడెంట్గా కూడా ఉండి అనేక సేవలు చేసి అనేక కేసులు పెట్టించుకుని ఆ కేసులకి నిత్యం వాయిదాలకు వెళ్ళొస్తున్నాడు. నీకు అలాంటి వాళ్ళు కనపడలా మంత్రులుగా ఇవ్వటానికి. ఈ విషయం నీకు మొన్న కూడా చెప్పా. మాజీ హోంమంత్రి కొడుక్కి, అట్లాగే ఎంపీ మా కేపీ రెడ్డి గారి కొడుకు పార్థసారథికి, భాను గారికి జిల్లాలో వైఎస్ఆర్ పార్టీని బతికిచ్చింది వీళ్ళు. పార్టీ బలపడిన తర్వాత వచ్చి జాయిన్ అయిన వాళ్ళు మల్లాది విష్ణు కానీ, జోగి రమేష్ కానీ, వెల్లంపల్లి కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆఖరి వరకు అన్నీ అనుభవించిన వాళ్ళు వీళ్ళు. అయ్యా, ఫస్ట్ నుంచి నీతో పాటు ఉండి నీతో పాటు అనేక సమస్యలు ఫేస్ చేసింది వీళ్ళు. వాళ్ళే ఇవాళ పార్టీ వదిలిపెట్టి వచ్చేసారంటే మన రాష్ట్రంలో ఇంకా వైఎస్ఆర్ పార్టీ ఉందని మీరు అనుకుంటున్నారా? మీడియా దృష్టిలో ఉంటుందండి. అవును, చాలా పోరాటం చేస్తుందండి. పోరాటం చేయవసరం లేదండి, సహాయం చేయండి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు వినండి, మీరు గౌరవనీయులైన మీడియా వారు, మీరు ఎంత పోరాటం చేస్తున్నారో మాకు తెలుసు. పోరాటం వద్దు,
వరదల ముంపులకు గురైనటువంటి ఈ పేద ప్రజలకి ఒక్కొక్క నియోజకవర్గానికి 40 కోట్లు ఖర్చు పెట్టావు ఓట్లు కొనడానికి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇవాళ అదే ప్రజలకి ఒక్కొక్క నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గం మీదేగా మొన్నటిదాకా మల్లాది విష్ణుయేగా, ఆ పక్కన వెల్లంపల్లేగా, ఆ పక్కన మీ జోగి రమేష్ లేదా ఇంకోళ్ళు మీ కృష్ణప్రసాద్ మీ వాళ్ళేగా, ఆ వరద ఆ పైనుంచి బుడమేరు పక్కన కొల్లేరు వరకు కూడా మీ ఎమ్మెల్యేలే, ఈ కృష్ణానదికి ఆ పక్కన మొత్తం మీ ఎమ్మెల్యేలే, శ్రీదేవి కానించి ఇంకోళ్ళు కానించి ఇంకా కిందకి వెళ్తే మరి మోపిదేవి వెంకటరమణ కానించి ఇంకోళ్ళు కానించి ఇంకా అందరూ మీరే కదా. ఎందుకని వరద ముంపు బాధితులకి సాయం చేయలా? ఎందుకు చేయట్లా? ఇప్పుడు కూడా కమిటీ వేసి ఎలా వాళ్ళకి ఇస్తే సద్వినియోగం చేసుకుంటారా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమండి ఈ మీనం మేషాలు లెక్క పెడతారండి? నీకు అసలు ఇవ్వటం ఉండదా? ఇన్కమింగే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ గోయింగ్ ఉండదా? పెద్ద ఏటీఎం లాగా ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తూ నేను చూసావా ఏ విధంగా దానం చేశానో, ఎన్ని పథకాలు పెట్టానో, ఆ పథకాలు ఇవాళ చంద్రబాబు గారు చేయట్లేదని మాట్లాడుతున్నావే. మాట్లాడేదానికి అర్థం ఉండాలండి, మాట్లాడేదానికి అర్థం ఉండాలి. మీ సినిమా ప్రజలకు అర్థమైందండి. మీరు ఎంత చేసుకున్నా రేపు ఎన్నికల్లో రావటం అనేది ఉండదండి అని చెప్పి ఈ కూటమి ఈ వన్ సైడ్గా లేదా ఇంకో విధంగా అడ్డగోలుగా ఇసుక దోశారు అది దోశారు అనే వాటికి కూడా మన టీడీపీ జనసేన స్పోక్స్ పర్సన్స్ గట్టి సమాధానం ఇస్తూ ఉండాలి. ఇవాళ ఈయన వచ్చిన తర్వాత ప్రైవేటు పరం చేశాడు. ఎవరి కాళ్ళు గతంలో ఎలాగో ఆక్షన్లో అలా ఇసుక ఆక్షన్లో ఇవాళ మందు కూడా అదే పరిస్థితి. మంచి బ్రాండ్లు వచ్చినాయి అని చెప్పి తాగమని కాదండి. వీళ్ళు మాట్లాడింది ఆ రోజు బెల్ట్ షాపులు ఇంటింటికి ఉన్నాయని మాట్లాడారు. వాళ్ళు వచ్చి 3424 బెల్ట్ షాపులు క్లోజ్ చేశారు వైఎస్ఆర్ వాళ్ళు. ఇవాళ మీరు సొంత గవర్నమెంట్కి పెట్టేశారు బ్రాందీ షాపులు, బెల్ట్ షాపులు తీసేసి తెల్లారుజాము 4 గంటల నుంచే అమ్మేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మాదే ఇక్కడ అయ్యా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివి లేకోకుండా ప్రజలు రేటు తగ్గించారనగానే వెళ్ళి అక్కడ తాగుతారు. ఆధార్ మీద రోజుకు 1 క్వార్టర్ అని చెప్పి ఏదన్నా చిన్న యాక్షన్లు పెట్టి డబ్బులు ఇంటికి తీసుకెళ్ళి భార్య బిడ్డలకు ఇచ్చే విధంగా కొంచెం ఏదన్నా ఆలోచిస్తారని నూతన పథకాన్ని ఏమన్నా పెడతారని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే 100% మందుకి ఎడిట్ అయిపోయారు. ఈ 80% కూడా నిన్నటిదాకా ఇంటికి డబ్బులు ఇవాళ తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. రేట్లు తగ్గినాయిగా. ఇంతకుముందు 100 పెడితే 90 వచ్చేది, ఇప్పుడు క్వార్టర్ వస్తుంది. ఇంకో క్వార్టర్ తీసుకురా ఆపు తాగి వెళ్ళిపోదాం అనే టైపులోకి వచ్చారు. దాన్ని కొంచెం నివారించాల్సిన పరిస్థితి ఉంది. ప్రజల్ని తాగుబోతుల్ని ఎడ్యుకేటెడ్ చేయవలసిన అవసరం కూడా రాజకీయ నాయకుల మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు గారి గురించి మాట్లాడిన విషయాలు చాలా గొప్పగా ఉన్నాయి. అట్లాగే ఇంకో పక్క అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత పవిత్రమైన లడ్డూని కూడా కలుషితం చేశారు. బొడ్డు మాసానికి సంబంధించిన ఏదైతే కొవ్వు ఉంటుందో దాన్ని అందులో కలిపి ప్రజలకి పంచుతున్నారు అని చెప్పేసి, నెయ్యి కూడా కనీసం కలపట్లేదు, నెయ్యి ఖర్చులు తగ్గించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి తాజాగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. భక్తుల ఎక్స్పర్ట్లో దీన్ని ఎలా చూస్తారు మీరు? నిలువు దోపిడీ వెళ్ళి ఇచ్చేది కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామికే. రాష్ట్రాలు కాదండి, కర్ణాటక, ఆంధ్ర, కేరళ, తమిళనాడు కానించి ఈ యావత్ దేశం అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్రత. ఆ పవిత్రత వెళ్ళావా, లడ్డు తెచ్చావా, లడ్డు నాకు కొంచెం పెట్టవా, ఆ లడ్డు ఒక్క పలుకు నోట్లో వేసుకున్న దాని యొక్క గొప్పతనం, దాని యొక్క రుచి వేరుగా ఉండేది. అలాంటి విలువలు కలిగినటువంటి గౌరవనీయులైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా ఎవరో జోసఫ్ అనే కంపెనీకి తయారు చేయడానికి ఇవ్వటం, ఆ నెయ్యి దిగుమతి కూడా అంతకుముందు నందిని కర్ణాటక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిత్తూరు డైరీ నుంచి ఇట్లా కొన్ని డైరీల నుంచి తీసుకునేవాళ్ళు. అది క్లోజ్ చేసి ఇవాళ ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కంపెనీకి, అట్లాగే తమిళనాడులో ఉన్న కంపెనీకి, ఈ కంపెనీలు హిందువులకు సంబంధించిన కంపెనీలు కాదు. హిందూ అనేవాడు ఏం కోరుకుంటాడు? ఇప్పుడు ఒక క్రిస్టియన్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ చేశారు. అనేక మంది క్రిస్టియన్ అధికారులు వచ్చి ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగస్తులుగా చేస్తున్నారు. అదే వాళ్ళ చర్చిల్లో మా హిందువులు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళ మసీదుల్లో మా హిందువులు ఎవరన్నా ఉన్నారా?
ఒక్కసారి ఆలోచించండి. మా పవిత్రతను మంట కలిపే విధంగా ఆఖరికి అతి గొప్ప దేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం ఈ కలియుగంలో ఆయన పశువులు కాస్తూ ఒక పశువులు కాపరి పాలు తాగుతున్నాడని కొడితే దెబ్బ కూడా ఇప్పటికీ ఉంది. ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయన అలాంటి దైవం లడ్డు ఆయన ఎంత గొప్పవాడో ఆయన యొక్క ప్రసాదం అంత గొప్పది. అక్కడ ఇన్ని లక్షల మందికి రోజు వేల మందికి అన్నదానం విషయంలో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. అక్కడ ఒక వీళ్ళ జోన్స్లో 4 జోన్స్లో ఒక జోను అధికారి అయినటువంటి సుబ్బారెడ్డి గారిని వేసి దాన్ని కూడా భ్రష్టు పట్టించిన చరిత్ర వీళ్ళది, అన్య మతస్థులకు వేసి. అది 100% తప్పండి. అది అంత భయంకరమైన పాపం అక్కడ చేసి ఉన్నారు కాబట్టి ఈ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొట్టిన దెబ్బకి అంతకుముందు మీ నాన్నగారు ఒక కొండ మీద చర్చి కడదామన్న ప్రపోజల్తో అక్కడే అయిపోయాడు అయ్యే కొండల్లో. ఇవాళ మీరు ప్రజల గుండెల్లో ఆయన కొండల్లో మసి అయిపోయారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజల గుండెల్లో మసి అయిపోయారు. ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయొద్దండి, ఎప్పుడు చేయొద్దండి. మీరు దయచేసి దేవుళ్ళతో గేమ్స్ ఆడొద్దండి, దేవుళ్ళతో గేమ్స్ ఆడొద్దండి అయ్యా. ఇది 100% ఒక హిందువుగా నేను బాధపడుతున్నాను. నీకు మద్దతుగా ఉన్నటువంటి ఆ రోజు మోడీ గారికి ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? కళ్ళు కనపడలేదా? హిందువుల మీద ఓటు బ్యాంకుతో రాజకీయాలు చేసే మోడీ గారు మీకు ఒక క్రిస్టియన్ చైర్మన్గా ఉన్నాడని తెలియదా? దోపిడీ జరుగుతుంది ఎర్రచందనం అని తెలియదా? మీ ఇంటెలిజెన్స్ లేదా? మీ సిబిఐ లేదా? ఏం చేశారు మీరు? మీ కాళ్ళకాడికి వచ్చి ప్రతి నెల కప్పం కట్టేసరికి సర్వపాపహరణం, గంగానది స్నానం ఆచరణం అన్నట్టు స్నానం చేస్తే పాపాలన్నీ పోయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ మీ పాదపద్మంలో తాకి కప్పం చెల్లిస్తే ఎవ్రీథింగ్ ఓకే. నో హిందూ, నో క్రిస్టియన్, నో మైనారిటీ, ఓన్లీ వీ వాంట్ మనీ మనీ మనీ.